మా కృప కలిగిన మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఏర్పరిచిన దేవుడవు, వివాహంలో పాల్గొన్న దేవుడవు, వివాహాన్ని ఆశీర్వదించిన దేవుడు. ఇట్టి వివాహంలో భార్యాభర్తలుగా జతపరచబడుతున్న వెన్నెల రాజశేఖర్, ప్రశాంత్, మీ బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించి ఈ ఘనమైన వివాహంలో వాక్యము ద్వారా మీ బిడ్డలను ప్రతిష్ఠించి ఈ కార్యక్రమం అంతటిని మీరు ఆశీర్వదించున్నారు. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. వివాహ ప్రారంభం చేస్తున్నాం. దయచేసి గమనించండి. గంట సేపు ఈ వివాహ కార్యం జరుగుతుంది, పవిత్రంగా పరిశుద్ధంగా. దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాను. వచ్చిన వారు నిశ్శబ్దంగా, ఇది ఒక ప్రార్థన ద్వారా పరిశుద్ధ స్థలముగా మార్చబడింది, దేవుని యొక్క నివాస స్థలం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి నేను ఆమెను స్తుతించుదురో నేను వారి మధ్యన ఉన్నానని సెలవిచ్చిన గొప్ప దేవుడు ఈ పరిశుద్ధ వివాహ కార్యానికి ఆయన తన సన్నిధిని మనతో ఉంచాడు. ఇది దీవెనకరంగా మా తెలిసి మా వైపు తిరిగాను, అవి వెనుకలు కట్టేసి. ఓకే, ప్రశాంతిని, వినీల్ రాజశేఖర్ను మనం దేవుని సన్నిధానం అందు కూడి ఉన్నాం. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందరూ ఈ పద్ధతిని గౌరవింపవలనని పరిశుద్ధ గ్రంథం విధించుచున్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గలిలయలోని కానాలో జరిగిన వివాహముకు వెళ్ళుట ద్వారా ఈ వివాహమును ఆశీర్వదించి ఉన్నాడు. ఇంటి జీవిత విధానమును గూర్చి మన ప్రభు వచ్చిన వీరుడి సృష్టి నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలగజేశాను. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమైందరు కనుక వారికని ఇద్దరుగా ఉండక ఏక శరీరంగా ఉండరు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషుడు ఏర్పరచకూడదని వారితో చెప్పాను. ఈ కారణమును బట్టి వివాహంలోకి ఎవరు చులకనగా కానీ అనాలోచితముగా కానీ పూనుకొనకూడదు. కానీ తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశములను తలపోయిచు దీనిని పూనుకొనవలెను. వివాహం యొక్క ఉద్దేశం తోడుగా నుండి కలిమి యందును లేమి యందును పరస్పర సహాయాదనలు కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయించబడినది. రెండవది, దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టునైనా సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరచి యుక్తముగా ప్రయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. మూడవది, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థం మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి విశ్వాస ప్రేమ జ్ఞానమును యందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. నాలుగవది, వివాహము గనక ప్రశాంతి పరిశుద్ధ స్థితిలో జతపరచుటకు వచ్చి ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న వారిలో ఎవరికైనాను క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ మన భారతదేశ చట్టమును బట్టి కానీ వీరు వివాహం ఆడరాదు అనే న్యాయసమ్మతమైన హేతువు ఏదైనా మీలో తెలుసుకున్న ఉన్న పక్షమున దానిని వెల్లడి తెలియజేయబడి ఉన్నది. తలలో ఉంచి దేవుని కృప కొరకు ప్రార్థించుదాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన తండ్రి, ప్రశాంతి నీ సంకల్పానుసారముగా జతపరచుటకు తీసుకొని వచ్చి ఉన్నావు. నీ కృపా ప్రసాదము వలన వీరిని సౌభాగ్యవంతులుగా చేసి నీ సమక్షమందు వీరు వివాహపు ఒప్పందములో ప్రవేశించినట్టును వీరు చేయనటువంటి ప్రమాణములను వాస్తవంగా మీరు కొరకట్లు అనుగ్రహించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
వినిల్ రాజశేఖర్ నేను ప్రశాంతి అన్న ఈ స్త్రీని నీ భార్యగా ప్రశాంతి అను నీవు వినిల్ రాజశేఖర్ అను ఈ పురుషుని నీ భర్తలుగా చేసుకొని ఇతన్ని మాత్రమే హత్తుకొని ఉండువా? ఈ వివాహం ఆడుటకు ఈ స్త్రీని ఈ పురుషునికి ఇచ్చేవారు వారి తల్లిదండ్రులు ముందుకు రావాలని మనవి. వినిల్ రాజశేఖర్ పేరెంట్స్ అండ్ ప్రశాంతి పేరెంట్స్ రండి వేదిక మీదకి. ఓకే ప్లీజ్. ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ప్రశాంతి అను నేను వినిల్ రాజశేఖర్ అను నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణములను విని ఉన్నాడు, వాటికి మేము సాక్షులం. గల ప్రభువా, ఈ మంగళ సూత్రమును ఆశీర్వదించి దీని కట్టువారును ధరించువారును ఒకరి ఎడల ఒకరు నిరంతరము నమ్మకముగా వెలుగునట్టును తామిద్దరూ బ్రతుకు కాలమంతయు ప్రేమతో జీవితము కొనసాగించుకున్నట్లు అనుగ్రహించుమని మా ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ మీ పర్మిషన్ అడుగుతున్నాడు తాళి కట్టడానికి. దయచేసి చేయెత్తి దీవించండి. ఇట్లా అందరు పక్క చుట్టూ చూడన్నాను అట్లా అందరికీ చేయించి అందరూ బ్లెస్ చేయండి అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న.
నాన్న తాళి కట్టి ప్రశాంతిని నీ భార్యనుగా నీ జీవిత భాగస్వామిగా చేసుకో. నువ్వు అందుబాటులో మేడం చిన్ డౌన్ చేయండి, చిన్ డౌన్ చేయి హాయి పెట్టండి. డౌన్ చేయండి అన్న, నువ్వు అవతల చేయి డౌన్ చేయండి, అవతల చేయి డౌన్ చేయండి సార్, డౌన్ చేయండి. చూడండి సార్, సార్ ఓకే నాన్న. అట్లా ముందు కాలు పట్టుకో. నేను చెప్పింది చెప్పు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింపజేసి ఉన్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలినిగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళ సూత్రమును వినిల్ రాజశేఖర్, శ్రీమతి ప్రశాంతి దేవుని సమక్షమందును ఈ సభ ఎదుటను ఒకరికొకరు తమ ప్రమాణములను చేసి ఉన్నారు కనుక దేవుని నిర్ణయమును బట్టి భారతదేశ చట్టమును బట్టి వీరిరువురును భార్యాభర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమందు ప్రకటించుచున్నాను. ఆమేన్. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. ఎంత కృపా కనికరము కలిగిన దేవా, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అట్టి మా తండ్రి నీ నామమున దీవించుచున్నటువంటి వినీల్ రాజశేఖర్ మీదను ప్రశాంతి మీదను నీ ఆశీర్వాదములను కుమ్మరింపుము. వీరు నమ్మకముగా కలిసి జీవించినట్లును ఇరువురి మధ్య తాము చేసుకున్న నిబంధనలను ప్రమాణములను వీరు తప్పక నెరవేర్చి నిలుపుకున్నట్లు పరిపూర్ణ ప్రేమ సమాధానములయందు వీరు నిత్యము నిలిచి ఉండి నీ ఆజ్ఞలను అనుసరించి జీవించినట్లు అనుగ్రహించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంరక్షించి కాపాడును గాక. ప్రభు మిమ్మల్ని అనుగ్రహంతో కటాక్షించి పరమందు మీరు నిత్య జీవం పొందుటకై ఇహమందు అనుకూలముగా కాలము గడుపునట్టు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనతోనూ వరములతోనూ మిమ్మును నింపునుగాక. దయాశేఖర్ను మీ బిడ్డను మీరు జ్ఞాపకం చేస్తున్న ప్రశాంతిని దయగల తండ్రి, మరి వీరు పూలమాలను ఒకరినొకరు ధరించుకుంటుండగా ప్రభా ఇది ఒక సంతోషానికి, ఒక గౌరవానికి, ఘనతకు ప్రభా వివాహంలో మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రములు.
ఈ పూలమాలలు ఒకరినొకరు ధరించుకుంటుండగా ఆ సంతోషం, ఆనందం, ఆ దైవ దీవెనలు వీరికి కలిగినట్లు కృప చూపుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. కూర్చోండి. కళ్యాణం కమనీయం ఈ సమయము అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయము అతి మధురం. దేవారామయ్యా నీ తీరతనివయ్యా, దేవారామయ్యా నీ తీరతనివయ్యా. సర్వ సంపదలు గుప్తమై ఉన్నది నీయందే, బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు గుప్తమై ఉన్నది నీయందే. ఇహ పరసుఖమును మెరుండుగా నొసగి, ఇహ పరసుఖమును మెరుండుగా నొసగి, చేయుమయా దేవారామయ్యా నీ తీరతనివయ్యా, దేవారామయ్యా నీ తీరతనివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయము అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయము అతి మధురం. దేవారామయ్యా నీ తీరతనివయ్యా, దేవారామయ్యా నీ తీరతనివయ్యా. క్రీస్తు యందు ప్రియమైనటువంటి వారులారా, కానుకలు ఇప్పుడు చేపడుతున్నాయి. దైవ సేవకులు అహరోన్ గారు, విరాక మందిర సేవకులు డేవిడ్ ప్రసాద్ గారు నిన్నటి రోజున వాక్యాన్ని ఉపదేశించారు. అయితే వారు వేదిక మీదకి వచ్చి వెళ్ళిపోయారు. వేదిక మీదకి వచ్చి ఏదో ఆరాధన, ఆ వివాహం గురించి ఎవరి బిడ్డలకు హెచ్చరికలతో కూడిన వాక్య ఉపదేశాన్ని అందించవలసింది తండ్రి సుధాకర్ గారు పర్టికులర్గా చెప్పారు ఒక అవకాశాన్ని ఇవ్వమని. కాబట్టి అవకాశాన్ని ఇస్తున్నాం. దైవ సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే రండి వేదిక మీద. మన సంఘ సెక్రటరీ గారు బింగి ప్రభాకర్ సార్ గారు చదివి వినిపిస్తారు. ఆదికాండము 2వ అధ్యాయం. మరొక అవకాశాన్ని ఇస్తున్నాం. వేదిక మీదకి దైవ సేవకులు ఆహ్వానిస్తున్నాను. అహరోన్ గారు విరాక మందిర సేవకులని విన్నాం.
ఆయన వచ్చి ఆరాధన వాక్యాన్ని ఉపదేశించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. మరి సమయంలో రాజశేఖర్ ప్రశాంతి వివాహం కొరకు వారి కుటుంబాలు ఆహ్వానించగా వారి ఆహ్వానాన్ని మన్నించి మరి యొక్క వివాహ కార్యక్రమానికి వచ్చిన బంధువులు స్నేహితులు వారందరూ కూడా ప్రభు యేసు క్రీస్తు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడినటువంటి దేవుడి వాక్యాన్ని చదువుగా ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనముల వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనముల వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాడి కొరకు చేయదననుకున్నాడు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి పేరు పెట్టెను. సమస్త భూజంతువులకు పేరు పెట్టెను. ఆయనను ఆదాము వేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటనలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో కూర్చివేసి తర్వాత దేవుడి యెహోవా తాను ఆదాములను తీసుకున్న ప్రకటనను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాముల దగ్గరకు తీసుకుని వచ్చింది. అప్పుడు ఆదాము ఇట్లా, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన కనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉండును. దేవుడి వాక్యాన్ని థ్యాంక్ యూ సెక్రటరీ సార్. దేవుని వాక్య సందేశాన్ని మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ ఏ జయరాజ్ బాబు గారు యాడికి మాస్టర్ చైర్మన్గా సేవ చేస్తున్నారు. జయరాజ్ బాబు గారు మన మధ్య ఉండడం సంతోషదాయకం. ఆ విధంగానే వేదిక మీద ఉన్న డేవిడ్ ప్రసాద్ గారు అయితేనేమి, సెక్రటరీ బింగి ప్రభాకర్ సార్ గారికి, రెవరెండ్ కె విల్సన్ బాబు గారు, రెవరెండ్ టి సుధాకర్ బాబు గారు, రెవరెండ్ ఏ జయరాజ్ బాబు గారికి, బింగి రాజశేఖర్ సార్ గారికి, పాస్టర్ ఏసన్న గారికి, వేదిక మీద ఉన్న ఈ గురువులందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యోపదేశాన్ని రెవరెండ్ జయరాజ్ బాబు గారు సమయాన్ని మనసులో ఉంచుకొని కొద్ది నిమిషాలు చేయవలసిందిగా కోరుచున్నాను. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలనైన పరిశుద్ధుల వివాహ వ్యవస్థలు మీరు ఉన్నారని, మీ సన్నిధి ఉన్నదని మేము నమ్ముచున్నాం. దేవానికి స్తోత్రాలు. భార్యాభర్తలుగా జతపరచబడిన వినీల్ రాజశేఖర్ ప్రశాంత్ మీ బిడ్డలు ఈ దైవ వర్తమానం ద్వారా వారి కుటుంబ సంసార జీవితంలో వాక్యానుసారంగా జీవించడం మీరే కృప చూపారు. కొన్ని మాటలు మీరే మాతో మాట్లాడారు. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహానికి విచ్చేసినటువంటి పెద్దలారా, విశ్వాసులారా, అందరికీ పేరు పేరున నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ గురువులు, దైవజనులు, రెవరెండ్ విపి జోసఫ్ బాబు గారికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాబు వందనాలు. ఏమో అంటే
సుధాకర్ బాబు గారికి, రామాపురం పాస్టర్ బాబు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. నందలపాడు సెయింట్ పీటర్స్ టౌన్ చర్చ్ ప్రెసిడెంట్ విల్సన్ బాబు గారికి వందనాలు. సెయింట్ జాన్స్ టౌన్ చర్చ్ సెక్రటరీ ప్రభాకర్ సార్ గారికి, ట్రెజరర్ రాజశేఖర్ సార్ గారికి, వేదిక ముందు ఉన్న దైవజనులకు, అయ్యగారికి, ఏసన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. విని రాజశేఖర్ తల్లిదండ్రులకు, ప్రశాంతి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిశ్శబ్దంగా ఉండాలా. ఇది క్రైస్తవ వివాహ ఆరాధన. అందులో ప్రత్యేకంగా వాక్యం, దైవ వాక్యం. ఏ వాక్యం? దేవుని వాక్యం, దైవ వాక్యం, సజీవ వాక్యం, నిత్య వాక్యం, యథార్థ వాక్యం అన్నీ తెలుసు మనకు. జాగ్రత్తగా ఉండాలా, భయభక్తులతో ఉండాలని కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. వివాహం అంటే పెద్దలు అంటారు 100 ఏళ్ళ పంట. ఎన్నేళ్ళ పంట? 100 ఏళ్ళ పంట. 100 ఏళ్ళు వారి దాంపత్య జీవితంలో ఇద్దరు కలిసి జీవించాలంటే, సాగాలంటే మనందరి ప్రార్థనలు అవసరం. రైట్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, మరొకసారి స్థానిక సంఘ దైవజనులు మా అన్నగారు రెవరెండ్ విపి జోసెఫ్ గారికి, బాబు గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. క్లుప్తంగా నేను దైవ సందేశాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. కళ్యాణం కమనీయంగా ఉండాలి. కళ్యాణం ఎట్లుండాలా? కమనీయంగా ఉండాలి. కన్నీళ్ళమయంగా ఉండకూడదు. కళ్యాణం కమనీయంగా ఉండాలి అంటే, వివాహము కమనీయంగా ఉండాలి అంటే, కుటుంబ జీవితం కమనీయంగా ఉండాలి అంటే, దేవుడు, దేవుని సన్నిధి, దేవుని సహాయం అవసరం. మరి వివాహం అన్నది పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ బాగా తెలిసినటువంటి సత్యం ఏంటంటే, హెబ్రీ 13:4లో వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఈ వివాహానికి, ఈ కళ్యాణానికి, ఈ పరిణయానికి ఏది సాటి రాదు. ఇది దేవుడే కలుగజేసినది, దేవుడే ఏర్పాటు చేసినది, స్వయంగా దేవుడే పాల్గొనినది, దేవుడే ఆశీర్వదించినది. కాబట్టి ఈ వివాహ జీవితం కమనీయంగా ఉండాలంటే 3 ఆలోచనలు నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా. వినండి రాజశేఖర్, ప్రశాంతి. 3 ఆలోచనలు దేవుని పేరట మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. వివాహం అంటే మన దేవుని బిడ్డల మొట్టమొదటిగా మనం గమనిస్తే, వివాహము అన్నది దేవుని సంకల్పం. వివాహము అన్నది దేవుని సంకల్పం. మానవ నిర్ణయాలు కాదు, మానవ ఆలోచనలు కాదు, మానవ ఉద్దేశం కాదు. ఇది దైవ సంకల్పం. అందుకే పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం 2వ అధ్యాయంలో అతనికి సాటి అయిన సహాయము లేకపోయాడు. అతనికి సాటి అయిన సహాయము లేకపోయాడు. ఎవరు చూశారు? ఏదేను తోటలో సమస్త జీవులను, జీవరాశులను జతలుగా దేవుడు చేసి
మానవుని ఒక్కని మాత్రమే దేవుడు తయారు చేశాడు, నిర్మించాడు, రూపించాడు. సృష్టిలో ఉన్న అన్ని కూడా ఆనందంగా గడుపుతున్నాయి. ఒంటరిగా చేయబడిన మానవుడు మాత్రం సంతోష ఆనందాలతో లేడు. అతనికి సాటి అయిన సహాయము లేకపోయాడు. అన్నిటికీ సహాయాలు ఉన్నాయి, కానీ మనిషికి ఏం లేదు, సహాయం లేదు. మనిషికి తోడు లేదు, సహాయం లేదు. అది దేవుడే చూశాడు మానవుని జీవితంలో. అన్నీ జతలు జతలుగా ఉన్నాయి, ఒకదానికి ఒకటి సహాయకరంగా ఉన్నాయి, సహకారిగా ఉన్నాయి. మానవుడికి మాత్రం సహాయం లేదు అని దేవుడే ఆలోచన చేశారు. అంటే నేను చెప్పగలిగిన సత్యం ఏంటంటే, వివాహం అన్నది, వివాహ జీవితం అన్నది ఇది మానవ ఆలోచనలు కాదు, దైవ సంకల్పం. దేవుడే ఈడు వచ్చింది, వయసు వచ్చిందని ఇరువురి తల్లిదండ్రులుగా ఒకవేళ ఆలోచన చేయవచ్చు, కానీ మన ఉద్దేశాలు ఆలోచనల వెనుక దేవుని నడిపింపు, దేవుని హస్తము ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడే ఆలోచన చేశారు. ఈ ఆదాము ఒక్కడు ఆనందంగా లేడు, సంతోషంగా లేడు, ఆహ్లాదకరంగా లేడు. ఒక సహాయం కావాలా మరి అని చెప్పి ఆలోచన చేసి అందమైన స్త్రీని దేవుడు తయారు చేసి ఆదాము వద్దకు తీసుకుని వచ్చి ఎదురుగా నిలబెట్టినప్పుడు ఆ పురుషునిలో, ఆదాములో, ఆ మొదటి పెళ్లి కొడుకులో చెప్పలేని ఆనందం, చెప్పలేని సంతోషం, చెప్పలేని మరి సంతోషాలు, ఆనందాలు పొందుతున్నట్టుగా మనకు గమనిస్తాం. మొట్టమొదటిది వివాహం అంటే నేను చెప్పేది దైవ సంకల్పం. అతనికి సాటి అయిన సహాయము లేకపోయేది కనుక అతనికి దేవుడు సాటి అయిన సహాయం ఏర్పాటు చేశాడు. రెండవది, వివాహం అంటే ఏంటంటే దేవుని సన్నిధి, దైవ సన్నిధి. దేవుడు లేకుండా, దేవుని ప్రమేయం లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, దేవుని స్వరము లేకుండా, దేవుని నడిపింపు లేకుండా మనము ఏది చేయలేము. చేసిన దాంట్లో మనము సక్సెస్ కాదు. అది వివాహమైన ఏ కార్యమైనా క్రైస్తవ జీవితంలో దేవుని సన్నిధి, ఆయన ప్రజెన్స్ మనకు ఉంటే అన్ని ఆశీర్వాదాలే, అన్ని సత్ఫలితాలే, అన్ని దీవెనలే కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో రాయబడింది, యేసును ఆయన తల్లిని వివాహమునకు పిలువబడివి అని ఉంటుంది. యేసును ఆయన తల్లిని వివాహమునకు పిలువబడివి అని ఉంటుంది. కానా అనే ఊరిలో వివాహం జరుగుతూ ఉన్నప్పుడు ఆ పెళ్లి ఇంటి వారు, ఆ వివాహానికి సంబంధించిన వారు యేసు ప్రభువును, మరి యేసు ప్రభు తల్లి మరియను ఇద్దరిని వివాహానికి ఆహ్వానం చేశారు. ఆహ్వానం చేసినప్పుడు మరియమ్మ, యేసు ఇద్దరు ఆ వివాహానికి వచ్చారు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడున్న పెళ్లిలో, దేవుని సన్నిధి ఉన్న పెళ్లిలో, దేవుని నడిపింపు ఉన్న పెళ్లిలో, దేవుడు ఆయన ప్రసన్నత ఉన్నటువంటి పెళ్లిలో, వివాహంలో ఎటువంటి ఆందోళనలు ఉండవు, ఎటువంటి ఆరాటాలు ఉండవు, ఎటువంటి భయాలు
నేను అంటాను, యేసు ఉన్న పెళ్లిలో ఏ అవమానం, ఏ ఆందోళన, నెమ్మది, నిమ్మలం, ప్రశాంతత, అక్కడ ఏదైనా ఒకటి జరగరాని జరిగినా, ఉండాల్సింది ఉండకపోయినా, ఆ పెళ్లిలో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి ఆ పెళ్లిని చక్కగా జరిగించేది దేవుడే. కానీ ఆ పెళ్లిలో వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో ద్రాక్షరసం అనేది ప్రధానమైనది. ఆ ద్రాక్షరసం పోస్తేనే అది హైలైట్ పెళ్లి. అటువంటి ప్రముఖమైన ప్రాధాన్యమైన ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ ఇంటికి, ఆ పెళ్లి ఇంటికి అవమానం జరగకుండా, ఆందోళన జరగకుండా యేసు ప్రభు ఆ వివాహంలో ఉన్నాడు కాబట్టి, ఆయన సన్నిధి, ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన సన్నిధి ఉన్నది కాబట్టి ఆ వివాహంలో కొరత ఏర్పడినప్పటికీ కూడా దేవుడు దాన్ని పరిపూర్ణం చేశాడు. కాబట్టి వివాహంలో దేవుని సన్నిధి తప్పనిసరి. పిలిచినారా మీ ఇద్దరు ఏమైనా? యేసు ప్రభువా, మేము వివాహం చేసుకుంటున్నాం, మా పెళ్ళికి రావాలి అనే మనసులో అనుకునేదా? చెప్పండి. యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నిమ్మలంగా జరుగుతుంది. వివాహం అంటే దైవ సంకల్పం, వివాహం అంటే దైవ సన్నిధి. మూడవది, వివాహం అంటే దైవ సందేశం. వివాహం అంటే దైవ సందేశం. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో కుటుంబ వ్యవస్థ ఎట్లుండాలా, భార్యాభర్తలు ఎట్లుండాలా, తల్లిదండ్రులు పిల్లలు ఎట్లుండాలా, చక్కని సందేశం దేవుడు పౌలు ద్వారా, పత్రిక ద్వారా తెలియజేస్తారు. కుటుంబ వ్యవస్థలలో భార్యాభర్తలు అగౌరవపరుచుకున్న సందర్భాలలో, భార్యాభర్తలు ఒకరికొకరు తక్కువ చేసుకున్నటువంటి పరిస్థితులలో, ధిక్కరించుకున్నటువంటి సందర్భాలలో, ఎదిరించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితులలో పౌలు ద్వారా దేవుడు ఎఫెసీ సంఘానికి భార్యాభర్తలైనటువంటి వారు ఏ రకంగా ఉండాలని దేవుడు ఒక సందేశాన్ని తెలియజేస్తున్నారు. ఒకటి ఏంటంటే, భర్త భార్య ఇరువురికి వారి విధులు, ధర్మ విధులను తెలియజేస్తూ ఉన్నారు. భర్తకు దేవుడు తెలియజేస్తున్నాడు పౌలు పత్రిక ద్వారా, ఎఫెసీ పత్రిక. భర్తలు ఏం చేయాలంట? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఎటువంటి ప్రేమ? కొన్ని ప్రేమలు ఎట్లుంటాయంటే వలపు ప్రేమ, అప్పుడప్పుడు ఉలగవస్తారు ప్రేమ, ఆగిత్యం బాగుంటున్నాడు. కొన్ని వలపు ప్రేమలు అంటే తెలుసా మీకు? కొందరు నటిస్తారు భార్య దగ్గర భర్తలు, నేను ఎంత ప్రేమిస్తున్నానో చూడు, నా భార్య నన్ను కనుక్కోలేదు, చూసినాములే నీ నటన అంటాను. నీ నటన సారు, చూసినాములే అంట. అప్పుడప్పుడు ఉడతాది వలపు ప్రేమ. అగాపే ప్రేమ అంటే, దైవ ప్రేమ అంటే అది అప్పుడప్పుడు ఉండేది కాదు, నిత్యము ఉంటుంది. కష్టాలలో ఉంటుంది, సంతోషాలలో ఉంటుంది, ఇబ్బందులలో ఉంటుంది, కొరతలలో ఉంటుంది, ప్రతి విషయంలో, ప్రతి స్థలంలో, ప్రతి సందర్భంలో. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. వినిల్ రాజశేఖర్ ఎంగేజ్మెంట్ కూడా నేనే చేసింది, బాబు పర్మిషన్ ఇచ్చింటే. ఎంగేజ్మెంట్లో చేసిన ప్రమాణం ఆ రోజు నుంచి కలిగిన ప్రేమ ఈ రోజు నుంచి మీ ప్రేమ ఎట్లున్నారా ప్రశాంతి మీద అంటే, బాబు నాతోనే పలికిచ్చినారన్నమాట. కలిమి ఎందును, లేమి ఎందును, వ్యాధి ఎందును, ఆరోగ్యం ఎందును నిన్ను ప్రేమించి. అంటే నేనేమంటానంటే, మామూలుగా జీవితాంతం వరకు అని పలికిచ్చినాను పుస్తకం. మీ జీవితాంతం మీరు దైవికమైన ప్రేమ కలిగిన బిడ్డలుగా ఉంటారు. సంఘాన్ని క్రీస్తు ఎట్లా ప్రేమించినాడో నీవు నీ భార్యను ఎట్లా ప్రేమిస్తావా లేదా? నవ్వండి. ఇంత వాక్యం చెప్పేటప్పుడు ఫీడ్బ్యాక్ బాగా మాట్లాడాలి, ఏదో పోగొట్టుకున్నాను మాత్రం. పురుషులారా మీ భార్యలను
ప్రేమించండి. మీ భార్యను ప్రేమించండి. ఎంతవరకు ప్రేమించాలంటే దేవుని బిడ్డలారా, మీ జీవిత పర్యంతం వరకు ప్రేమించాలి. ఈ ప్రేమలు ఏమైపోతున్నాయి భార్యాభర్తల మధ్య ప్రేమలు అంటే, తీతు పత్రికలో కూడా రాయబడి ఉంటారు, స్త్రీలారా మీ భర్తలను ప్రేమించండి. ఎఫెసీ పత్రికలో పురుషులారా మీ భార్యను ప్రేమించండి అని ఉంటుంది. తీతు పత్రికలో స్త్రీలారా మీ భర్తలను ప్రేమించండి అని లోబడి ఉండేది ఎఫెసీ పత్రికలో ఉంది. నా కాంటెక్స్ట్ ఇది ఒక్కటి చెప్పాలని ఆశిస్తున్నాను. ప్రేమ దైవికమైనటువంటి ప్రేమ కలిగిన బిడ్డలుగా ఉంటా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల అపోస్తుడైనటువంటి పౌలు భార్య భర్తలకు ఒక సందేశం దేవుని ద్వారా ఇస్తున్నాడు. దేవుడే ఇస్తున్నాడు. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని సెలవిస్తుంది. కాబట్టి వివాహ జీవితం ఇది దేవుడే ఏర్పాటు చేస్తుంది. ఇది దైవ సంకల్పం, దైవ సన్నిధి, దైవ సందేశం. ఈ 3 ఆధ్యాత్మిక అనుభవాలతో మరి మీ కుటుంబ జీవితంలో మీ కృపాక్షేమంతో వర్ధులతో దేవుడు మీకు సాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ఇది మనం దీనిలో అవునని కానీ కాదని కానీ చెప్పదన్న మాట. ఇది మన బిడ్డలు వినీల్ రాజశేఖర్ ప్రశాంతి వారి జీవితంలో మీరు నెరవేర్చినందుకే స్తోత్రం. వారి యొక్క జీవిత పాలనస్తులుగా దినము వారు జతపరచబడి జీవితకాలం వరకు మీ రాకడ వరకు మరణ పర్యంతం మిమ్మల్ని హత్తుకొని మీ వాక్యం హత్తుకొని మీ యొక్క నామంలో మీ యొక్క సేవకులను హత్తుకొని మీ కొరకు నమ్మకంగా జీవించినట్లుగా దయచేయించి సత్యవాక్యం ద్వారా వారి యొక్క జీవితం కట్టుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు పోయినట్లుగా దయచూపించమని ఈ నామలతో దీవించమని కోరుకుంటున్నాను. వారి యొక్క దాంపత్య జీవితంలో వారికి సంతోషించి అలాగే వారికి ఆధ్యాత్మికమైన విషయాల్లో సహాయం చేసి తగిన సమయంలో సంతానం ఇచ్చి వారిని ఆస్వాదించమని కృప చూపించి బలపరచని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఇస్సాకు రిబకాలు దీవించినట్టు, అకులా పిస్కనాలు దీవించినట్టు నిబిడ దీవించినాను. యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. పాడుతూ ఉండగా జయ జయ మంగళము అన్నప్పుడు వేదిక మీద ఉన్న గురువులు సంఘ పెద్దలు మొట్టమొదటిగా అక్షింతలు వేసి వీరిని ఆశీర్వదిస్తారు. తదుపరి మీరు మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తారు. పాట పాడుతున్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ దాకా నెమ్మదిగా హృదయపూర్వకంగా నవదంపతులను మనసారా మీరు అక్షింతలు చల్లి మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. అక్కడ నుంచి విశ్రమాకండి. వీరు మీ దగ్గరికి వస్తారు. వారిని మనస్ఫూర్తిగా ఈ క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా బిడ్డలు ఆశీర్వదింపబడులాగా మనస్ఫూర్తిగా మీరు అక్షింతలు చల్లి బిడ్డను ఆశీర్వదించవలసిందిగా, దంపతులను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. మీ దగ్గరికి వస్తారు. దయచేసి అందరము లేచి నిలబడదాం. సంఘమంతా లేచి నిలవబడి 562వ కీర్తన పాడుతుండగా వారు మీ దగ్గరికి వస్తారు. నవ దంపతులు వారిని మీరు మనసారా ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నారు.